ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 24 ముసియా దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపోస్తల కార్యములు 16:6-8. యేసు ఆత్మ ఇలా అడ్డుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చేయటానికే వీళ్ళు బితూనియాకు వెళుతున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్ళను వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూమిల్లోకి, ఒంటరితనంలోకి వెళ్ళగొట్టేది. ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచి వెనక్కు తిరగవలసి రావటం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన పని చేయటం ఒక్కటే కాదు, వేచి ఉండటం కూడా సేవించటమే అని గుర్తు చేసుకున్నాను. దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పని చేయటానికి సమయం ఉంది. పని చూసుకుని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళటం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితూనియాలను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పటం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉంటే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు. ఈనాడు సేవ చేయటానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు. అయితే ప్రవేశించటానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు. చేతులు కట్టుకుని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కొనగలిగేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకి అవరోధం కలిగినప్పుడల్లా ఆయనను మరో విధంగా సేవించటానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పని చేయకుండా ఉండటంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళమవుతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించటం ఇమిడి ఉంది. ఆత్మ నన్ను వెళ్ళవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరాలు చెప్పను. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, ఏ పని లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను. దేవుడు నమ్మదగినవాడు. కేవలం వేచి ఉంటాను. ఆమేన్.